ఈ అందమైన కుందేలు సాధారణ కుందేలు కాదు. అది ఇంట్లో దాగి ఉన్న మట్టిని చూడడమే కాకుండా డ్రమ్ కొట్టడం ద్వారా యజమానికి మోర్స్ కోడ్ను కూడా పంపగలదు. మీరు ఈ కుందేలును ఉపయోగించిన తర్వాత మీరు సంబంధిత ధర చెల్లించాలి. మీకు పిచ్చి ముక్కు నుండి రక్తం కారడమే కాకుండా మీరు ప్రతిరోజూ మీ కళ్లను కప్పుకోవాలి మరియు 18 గంటలు కాంతిని చూడలేరు. ఈ కుందేలు మానవజాతి పూర్వీకులతో ఒక ఒప్పందానికి వచ్చింది. మీరు వీడియోను చూస్తున్నంత కాలం దానిని లైక్ చేసి అనుసరించండి. అది మీకు అసాధారణమైన అదృష్టాన్ని తెస్తుంది. తండ్రి కిహువా యొక్క వివిధ వింత ప్రవర్తనలను చూసి ఆమె అనారోగ్యంతో ఉండాలని అనుకున్నాడు. కాబట్టి అతను ఒంటరిగా ఉన్న ద్వీపంలో తన కుమార్తె జీవితాన్ని చూసుకోవడానికి రోజుకు 2800 యువాన్ల ధరకు వ్యక్తిగత అంగరక్షకుడు దజువాంగ్ను నియమించుకున్నాడు. దజువాంగ్ తప్పించుకోకుండా నిరోధించడానికి తండ్రి ఆమె శరీరంపై తాళ్లతో కూడిన బట్టలు కట్టి ఆమె వెనుక 10 మీటర్ల పొడవైన ఇనుప గొలుసును కట్టాడు. కిహువా తండ్రి వెళ్లిన తర్వాత దజువాంగ్ మూత్ర విసర్జన చేయడానికి కొంచెం అత్యవసరంగా ఉన్నాడు. కాబట్టి అతను టాయిలెట్ కోసం ఇతర గదులకు వెళ్లాడు. కాని అతను టాయిలెట్కి వెళ్లబోతుండగా గొలుసు తగినంత పొడవుగా లేదని అతను గ్రహించాడు. కాబట్టి అతనికి తలుపు వద్ద మూత్ర విసర్జన చేయడం తప్ప వేరే మార్గం లేదు. బోరింగ్ రోజులను చంపడానికి దజువాంగ్ తలుపు వద్ద కూర్చుని ఒక పుస్తకం చదవవలసి వచ్చింది. కాని ఈ సమయంలో ఒక వింత జరిగింది. అతని వెనుక ఉన్న ఇనుప గొలుసు అకస్మాత్తుగా లాగబడింది. అతను ఏమి చేయాలో తెలియక చాలా భయపడ్డాడు మరియు తనిఖీ చేయడానికి ముందుకు వెళ్లాడు. అయితే అతను కిహువా తన కళ్లను గట్టిగా కప్పుకోవడం మాత్రమే చూశాడు. మరేమీ కనుగొనలేదు. కాని దజువాంగ్ రాత్రి పడుకోబోతున్నప్పుడు మళ్లీ వింతగా ఏదో జరిగింది. అకస్మాత్తుగా అతని వెనుక ఒక శబ్దం వచ్చింది. అతని వెనుక ఉన్న పెయింటింగ్ నేలపై పడిపోయిందని తేలింది. అతను దగ్గరగా పరిశీలించినప్పుడు అతని వైపు చూస్తున్న 2 కళ్ళు కనిపించాయి. అతను చాలా భయపడి ఏమి చేయాలో అతనికి తెలియదు. అతను త్వరగా పెయింటింగ్ తిప్పి దానిని తీయడానికి ముందుకు త్వరపడ్డాడు. అతను అస్పష్టంగా ఒక వింత శబ్దం విన్నాడు. ఇబ్బంది పడకుండా ఉండటానికి అతను లివింగ్ రూంకి వెళ్లి నిద్రపోవాల్సి వచ్చింది. కాని ఈ సమయంలో అతని ముందు ఉన్న కుందేలు అకస్మాత్తుగా వింతగా డ్రమ్ కొట్టింది. అతను వెనుకకు చూసి ఏదో అర్థం చేసుకున్నట్లు అనిపించింది. కాబట్టి అతను కుందేలు సూచనను అనుసరించి కుందేలును నేలమాళిగకు తీసుకెళ్లాడు. నేలమాళిగలోని చెక్క తలుపు మీద అతను ఒక అడుగులేని నల్ల రంధ్రం కనుగొన్నాడు. అతను త్వరగా తన ముఖాన్ని దాని దగ్గరగా ఉంచి తనిఖీ చేశాడు. కాని అది లోపల పూర్తిగా నల్లగా ఉంది మరియు అతనికి జుట్టు కూడా కనిపించలేదు. కాబట్టి అతను త్వరగా ఫ్లాష్లైట్ తీసి లోపల వెలిగించాడు. ఫలితంగా మరుసటి సెకనులో అతను అందమైన అత్త చిరునవ్వును చూశాడు. అతను చాలా భయపడ్డాడు. అతను మీ ఫోన్లోని 3వ ఎమోటికాన్ను అరిచాడు. దజువాంగ్ దానిని తప్పుగా చూశానని భావించాడు. కాబట్టి అతను మళ్లీ తనిఖీ చేయడానికి ముందుకు వెళ్లాడు. అత్త చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత హంతకుడు పై అంతస్తులోని కుయ్ హువాయి ఉంటాడని జువాంగ్ భావించాడు. కాబట్టి అతను కుయ్ హువా గదికి తొందరపడ్డాడు. అతను పోలీసులకు ఫోన్ చేయబోతుండగా తన వెనుక ఉన్న గొలుసు తగినంత పొడవుగా లేదని అతను గమనించాడు. కాబట్టి అతను తన పక్కన ఉన్న వెంట్ తెరిచి ఫోన్ కోసం చేయాలనుకున్నాడు.